కూడా చాలా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం. ప్రస్తుతం సిట్టింగ్ శాసనసభ్యుడిగా నంబూరి శంకర్రావు ఉన్నారు. నంబూరి శంకర్రావు కోసం మనం మాట్లాడుకుంటే ప్రస్తుతం సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. నంబూరి శంకర్రావు తిరిగి పెదకూరపాడు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. అయితే నంబూరి శంకర్రావుకు సంబంధించి అటు ఇసుక వ్యవహారాలు, ఇసుక వివాదాలకు సంబంధించి కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ నంబూరి శంకర్రావు పెదకూరపాడు ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్న బలీయమైన భావన నియోజకవర్గంలో అన్ని స్థాయిల్లోనూ కనిపిస్తుండడం ఒక ప్లస్ పాయింట్గా చెప్తున్నారు. అందులోనూ కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఓటు బ్యాంక్గా చెప్పుకునే ముస్లిం మైనార్టీ ఓట్లు, క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు, కొంత రెడ్డి సామాజిక వర్గం, అలాగే కొన్ని మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎంబీసీ వర్గాలు కొంత బలంగా ఇక్కడ ఉన్నాయి కాబట్టి అవి కలిసి వస్తాయని నంబూరి శంకర్రావు లెక్కలు వేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో నంబూరి శంకర్రావుతో పాటు పనిచేసిన కంతేటి సాయి, దండు ప్రసాద్ లాంటి నేతలు దూరమైనప్పటికీ వాళ్ళ ఇంపాక్ట్ అంతగా ఉండదన్న చర్చ అక్కడ ప్రధానంగా పెదకూరపాడు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అందులోనూ నంబూరి శంకర్రావు వివాద రహితుడిగా ఉండడం, ప్రజలతో కొంత సత్సంబంధాన్ని నిలుపుతారన్న ఆ ప్రచారం ఉండడం కూడా కలిసి వచ్చే అంశాలుగా చెప్తున్నారు. అంతకుమించి నంబూరి శంకర్రావు తనయుడు నంబూరు కళ్యాణ చక్రవర్తి ఇప్పటికే నియోజకవర్గంలో తెర వెనుక రాజకీయాన్ని నిలుపుతున్నారు. ఆల్రెడీ కొన్ని గ్రామాల్లో, మండలాల పరిధిలోనున్న కొన్ని సామాజిక వర్గాల నేతల్ని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఓటు బ్యాంక్గా ఉన్న కొన్ని వర్గాలతో ప్రత్యేకంగా భేటీ అవ్వటం, సంక్షేమ కార్యక్రమాలు ఏం చేశాము, అలాగే అభివృద్ధి ఏం చేశామని ప్రజలు వివరిస్తుండడం, ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుపు తీరాలకు మరోసారి చేర్పించాలంటూ వ్యూహం రచించడం, ఈ విధంగా ఒక రకంగా నంబూరి శంకర్రావు తనయుడు నంబూరి కళ్యాణ చక్రవర్తి చాలా కీలకంగా ఇక్కడ వ్యవహరిస్తున్న నేపథ్యం కూడా ఒక పాజిటివ్ సైన్గా చెప్తున్నారు. అంటే ఏదేమి చూసుకున్నా నంబూరి శంకర్రావుకు చాలా పాజిటివ్స్ కనిపిస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అంతకు మించిన పాజిటివ్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు ఇంకా తేలకపోవటం. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన కొమ్మాళ్ళపాటి శ్రీధర్ ఈసారి టికెట్ ఆశిస్తున్నారు. అయితే కొమ్మాళ్ళపాటి శ్రీధర్కు టికెట్ ఇస్తే నంబూరి శంకర్రావును ఢీకొట్టలేరు అన్న అంచనాకు తెలుగుదేశం పార్టీ కూడా వచ్చింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సర్వేల్లో కూడా నంబూరి శంకర్రావు ఇక్కడ గెలవడం ఈజీ, చాలా పాజిటివ్ ఉంది నంబూరి శంకర్రావుకు అన్న ఒక రిపోర్ట్స్, నివేదికలు వచ్చిన నేపథ్యంలో కొమ్మాళ్ళపాటి శ్రీధర్ అయితే సరైన అభ్యర్థి కాదు, ఎదుర్కోలేడన్న అంచనాలో తెలుగుదేశం పార్టీ ఉందంటున్నారు. గతంలో నేను ఎమ్మెల్యేగా పనిచేశాను కాబట్టి తనకు అవకాశం ఇవ్వాల్సిందేనని కొమ్మాళ్ళపాటి శ్రీధర్ పట్టుబడుతున్నారు. అయితే ఇక్కడ భాష్యం ప్రవీణ్ పేరు కూడా తెర ముందుకు వచ్చింది. గతంలో భాష్యం ప్రవీణ్ చిలకలూరుపేట రాజకీయాల్లో తలదూర్చడం, ప్రతిపాటి పుల్లారావు పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేయడం, ఆ గందరగోళాలకు సంబంధించి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని కొంత సమస్య పోయేటట్టుగా చేశారు. భాష్యం ప్రవీణ్ ఈసారి పెదకూరపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. ఆల్రెడీ పార్టీ హైకమాండ్ మీరు పని చేసుకోండి అని చెప్పిందని పార్టీలో కొంత చర్చ జరుగుతోంది. దీనిపైన కొమ్మాళ్ళపాటి శ్రీధర్ వర్గం కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా నంబూరి శంకర్రావుకు ఆల్రెడీ ఆయనకున్న కొన్ని పాజిటివ్స్తో పాటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయంలో కొంత అస్పష్టత ఉండడం అనేది కూడా కొంత కలిసి వస్తుంది అంటున్నారు. అయితే భాష్యం ప్రవీణ్ కనుక రంగంలో దిగితే మాత్రం నంబూరి శంకర్రావుకు కొంత గట్టి పోటీ ఇవ్వగలరు అంటున్నారు. ఎందుకంటే కొంత ఆర్థికంగా పరిపుష్టితో ఉన్న భాష్యం ప్రవీణ్ కొంత నంబూరి శంకర్రావుకు పోటీ ఇచ్చే స్థాయిలోనే ఉంటారు అన్న లెక్కల్లో తెలుగుదేశం పార్టీ ఉంది. ఇక్కడ ఇంకో పేరు కూడా మొన్నటి వరకు ప్రచారంలో ఉంది. మరి అది నిజమవుతుందో లేదో మనం వేచి చూడాలి. ఎందుకంటే ఆలపాటి రాజా చాలా సీనియర్ పొలిటీషియన్, గతంలో మంత్రిగా పనిచేశారు. చంద్రబాబుకు అలాగే తెలుగుదేశం పార్టీకి చాలా లాయల్గా ఉండే నేత. అయితే తెనాలిలో నాదెండ్ల మనోహర్కు అప్పచెప్తున్నారు కాబట్టి ఆలపాటి రాజాకు పెదకూరపాటితో సంబంధాలు ఉన్నాయి, విస్తృత పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆలపాటి రాజాకు కూడా ఛాన్స్ ఇవ్వచ్చన్న చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం ఓపెన్గా మాట్లాడేసుకుంటే ఎన్నికల్లో అనేవి అర్ధబలం, అంగబలం ఈ రెండూ ఇంపార్టెంటే. ఈ అర్ధబలం నేపథ్యంలో అలాగే ఆర్థికపరమైన వనరులు అనేవి కూడా ఒక క్రైటీరియా ఏ పార్టీకైనా ఇప్పుడున్న ఎన్నికలు, ప్రజెంట్ జరుగుతున్న ఎన్నికల వాతావరణంలో. ఈ పరిస్థితుల్లో కొంత నంబూరి శంకర్రావు లాంటి బలమైన నేతను ఎదుర్కోవాలంటే ఇక్కడ ఆర్థిక వనరులు అనేవి కూడా అత్యంత కీలకమైన ఫ్యాక్టర్గా తెలుగుదేశం పార్టీ లెక్కలు వేస్తోంది. ఈ నేపథ్యంలో భాష్యం ప్రవీణ్ వైపే మొగ్గు చూపుతున్నారంటున్నారు. అధికారికంగా భాష్యం ప్రవీణ్నే ఇక్కడి నుంచి పోటీ చేస్తారు ఇక్కడ అభ్యర్థి అని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న గందరగోళం కూడా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నంబూరి శంకర్రావుకు పాజిటివ్గా మారుతోంది. అటు గుంటూరులో ఖచ్చితంగా గెలుస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలేసుకుంటున్న 4-5 స్థానాలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేల్లో పరిస్థితులు ఎలా ఉన్నా ఖచ్చితంగా గెలుస్తారన్న 4-5 స్థానాల్లో పెదకూరపాడు కూడా ఒకటి ఉందన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.